ప్రైజ్ అలాట్ హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుని వాగ్దానం సామెతల గ్రంథము 1 అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. పాతాళము మనుషులను మృంగివేయినట్లు వారిని జీవముతోనే మింగివేయుదుము. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదుము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పుకము. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయన, నువ్వు ఇచ్చేటువంటి అనుదిన వాక్యమును బట్టి నాయన, మాలో ఒక ఆదరణ, మాలో ఒక నెమ్మది, మాలో ఒక ప్రేరేపణను ఇచ్చేవాడువై ఉన్నావు గనుక నీ వాక్యములో నుంచి నీ బిడ్డలైన వారిని వెలిగించడానికి కావలసిన ఆత్మ మాటలను అందిస్తూ ఉండగా మీరే మరుగుపరిచి మహిమగల మాటలను పలికించమని క్రీస్తు యేసు నామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని విశ్వాసులారా, దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. సామెతల గ్రంథము రాసినటువంటి సొలొమోను మహారాజు తానికి దేవుడిచ్చినటువంటి గొప్ప జ్ఞానము చేత చెప్పే గొప్ప మాట ఏమిటంటే, పాతాళము పరలోకానికి ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గురించి ఈ వాక్యములో మనకు వివరించిన వారిగా ఉన్నాడు. కనుక పాతాళము మనుష్యులను మృంగివేస్తుంది, పరలోకము మనుషులను దగ్గరకు చేరుస్తుంది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే పాతాళము మనుషులను మృంగివేస్తుంది, కానీ పరలోకం అనేది జీవాన్ని ఇస్తుందంట. కనుక పాతాళ సమస్యలను దేవుని విషయంలో మనం ఏం చేయాలి? పోగొట్టుకునే వారిగా మనము ఉండాలి. పాతాళ సమస్యలు అంటే ఏమిటి? పాతాళములో ఎలాంటి సమస్యలు ఉంటాయి? చిమ్మటి చీకటి ఉంటుంది, అక్కడ ఏడుపు ఉంటుంది, పళ్ళు కొరుకుట మాత్రమే ఉంటుంది. అక్కడ శాంతి అనేది, సమాధానం అనేది ఉండదు. మరి ఇక్కడ పరలోకములో ఏముంటుందమ్మా? దేవుని యొక్క స్థితి, దేవుని యొక్క జీవము, దేవుని యొక్క జయము, దేవుని యొక్క సమాధానము కలిగి ఉన్నదానిగా ఉంటుంది. పాతాళము మనుషులను మింగివేస్తుంది, కానీ పరలోకం అనేది దేవుని యొక్క జీవాన్ని ఇస్తుంది. సమాధిలోనికి దిగువారు మింగబడినట్లు వారు పూర్ణ బలముతో నుండగా మనము వారిని మృంగివేయుదము రమ్ము అని వారు చెప్పునప్పుడు ఒప్పకము. కాబట్టి సంపూర్ణ బలముతో ఉన్నవాడిని ఏ మనుష్యుడు కూడా, ఎవడును కూడా ఏమీ చేయలేడు. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, దేవునికి లోబడి అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. కాబట్టి దేవునికి లోబడి నువ్వు చేస్తే పాతాళం అనేది నీ యొద్ద ఉండదు. పాతాళం అనేది నీ యొద్ద ఉండకుండా ఉండాలి అంటే పరలోకపు యొక్క ధన్యతను నువ్వు చూసేదానిగా ఉండాలి. పరలోకపు ధన్యతను నువ్వు ఎలా చూడగలవు? దేవుడిచ్చినటువంటి జ్ఞానముతో తప్ప పాతాళం యొక్క జ్ఞానాన్ని, పాతాళం యొక్క స్థితిని మనం అంచనా వేసేవారిగా ఉండలేము. కాబట్టి పరలోకం అనేది మన జీవితాల్లో ఉండాలి అంటే మనము పాతాళమునకు దూరముగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మనము ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మరొక మాటను మనము చూద్దాం. మాతో కూడా రమ్ము, మమ్ము ప్రాణము తీయుటకై పొంచి ఉందుము, నిర్దోషి అని ఒకరిని పట్టుకొనుటకు దాగి ఉందుము. కాబట్టి మాతో కూడా రమ్ము, మనము ప్రాణ తీయుటకై పొంచి ఉందుము. కనుక ఇక్కడ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, సాతాను ప్రాణం తీయడానికి దగ్గరికి వస్తుందంట, పొంచి ఉంటుందంట. ఎలాంటి వారిని? నిర్దోషి అని ఒకరిని పట్టుకొని దాగి ఉందుము. కనుక నిర్దోషముగా ఉన్న వారిని ఏం చేస్తుంది? సాతాను నరికివేయడానికి ఆలోచన చేస్తూ ఉంది. కాబట్టి వాడి నుంచి మనము దూరముగా వెళితే తప్ప మనము దేవుని విషయంలో పరలోకాన్ని చూసేవారిగా ఉండలేము. కాబట్టి ప్రాణము తీయడానికి సాతాను వస్తే ప్రాణం పోయడానికి దేవుడు వచ్చేవాడిగా ఉంటాడు. కాబట్టి ప్రాణం ఇచ్చే దేవునికి నీ ప్రాణాన్ని నువ్వు ఇస్తున్నావా? ఆలోచన చేయి. నీ ప్రాణమును దేవునికి ఇచ్చిన ఎడల దేవుడు నీ ప్రాణమును ఏం చేస్తాడు? కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి అట్లాంటి దీవెన మనం కలిగి ఉండాలి అంటే పాతాళమునకు దూరముగా ఉండి పరలోకానికి చేరే ధన్యత ఏకీభించిన మనందరికీ ప్రభువే ప్రసాదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ ఘనమైన నామాన్ని బట్టి నీకు వందనములు, స్తుతులు
స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నీ వాక్యము ద్వారా నీ బిడ్డలైన వారితో ప్రతి దినము కూడా మాట్లాడుచున్న తండ్రి, ఈరోజు కూడా నీ బిడ్డలతో నీవు మాట్లాడిన వాడవై ఉన్నావు కనుక పాతాళమునకు పరలోకమునకు ఉన్నటువంటి వ్యత్యాసమును మీరు తెలియజేసిన ప్రభువా, నిర్దోషిగా ఉన్న వలనను పొంచి ఉండి సాతానుగాడు వేటు వేస్తాడు కనుక అటు వారి నుంచి దూరపరిచి మీరాక దీవెన నిత్యము వారిలో ఉంచమని, వెలుగును చూడగలిగే ధన్యతని బిడ్డలకు దయచేయండి. చీకటి నుంచి బయటికి వచ్చి వెలుగులో మాత్రమే ప్రవేశించగలిగే గొప్ప భాగ్యమును నీ వాక్యము ద్వారా అందించి పాతాళమునకు దూరమై పరలోకానికి చేరే ధన్యత ప్రతి ఒక్కరికి దయచేయమని, ఈ వాక్యము ద్వారా నడిపింపులోనికి రమ్మని, ప్రతి ఒక్కరికి రావాల్సిన దీవెన దయచేయమని, ముఖ్యంగా తండ్రి ఈ దినము ప్రార్థన జరిగించుకొనుచు ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి ప్రభువా. ఈ ప్రార్థనలో ఉంటున్న ప్రతి ఒక్కరికి వారి కష్టాలలో, వారి నష్టములలో, వారి వ్యాధులలో, వారి బాధలలో, వారి చింతలలో, వారి అవమానములలో, వారి అప్పుల భారములలో, ఎలాంటి సమస్యలలో వారు ఉన్నా సరే ప్రభువా, నీ పరలోకాన్ని వారికి చూపించి పరలోకమునకు వచ్చే ధన్యత ఎలాగుంటుందో వారికి కనబరిచి, పాతాళములో ఉన్నారు నాయన బిడ్డలైన వారు కనుక పాతాళము నుంచి విడిపించబడి పరలోకమునకు చేర్చబడే ధన్యత ఏకీభించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరికి మా అందరికీ మీరే ప్రసాదించి నీ మహిమను, నీ ప్రభావమును, నీ యొక్క ప్రేమను నిత్యము మా ఎడలో చూపించమని మా ఎద్దుకు వచ్చివేసి మాకు దీవెన స్థానాన్ని సెలవిచ్చిన దీవెనకు దాతని యేసు వారి దీవెనామమున ఈ ప్రార్థన సమర్పించి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని విశ్వాసులకు మనందరికీ దేవుడు తోడై నడిపించి దీవించును గాక. ఆమేన్.